గైస్, రోజు రోజుకి అమెరికా ఇరాన్ యుద్ధం ఎక్స్పాండ్ అవుతుంది. రీసెంట్గా ఈ యుద్ధంలో 2 కొత్త దేశాలు యాడ్ అయ్యాయి. అవే సౌదీ అరేబియా అండ్ యెమెన్. ఈ దేశాలు ఈ యుద్ధంలో ఎందుకు ఎంటర్ అయ్యాయి? అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, నిన్న మన ఇండియా ఇరాన్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. ఆ వార్నింగ్ ఏంటి? అలాగే పాకిస్తాన్ కూడా ఈ యుద్ధంలో డైరెక్ట్గా ఎంటర్ కాబోతోంది. పాకిస్తాన్ అలా చేస్తే వాళ్ళు ఒకేసారి 4 దేశాలతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా జరిగితే పాకిస్తాన్ ముక్కలు కాక తప్పదు. అయితే పాకిస్తాన్ ఎందుకు ఈ యుద్ధంలో డైరెక్ట్గా ఎంటర్ అవుతుంది? ఇన్ని రోజులు మనం స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఇబ్బంది పడ్డాం. కానీ ఈ యుద్ధం ఎక్స్పాండ్ అవ్వడంతో అంతకన్నా ఇంపార్టెంట్ బాబ్ అల్ మండబ్ స్ట్రేట్ కూడా క్లోజ్ కాబోతోంది. ఇది క్లోజ్ అయితే ప్రపంచ దేశాలు విపరీతంగా సఫర్ అవుతాయి. ఎస్పెషల్లీ యూరప్ సఫర్ అవుతుంది. అలా ఎందుకు? ఈ విషయాన్నే మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు చాలా కొత్త విషయాలు తెలుసుకోబోతున్నారు. బట్ అంతకన్నా ముందు ఇలాంటి అమేజింగ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చేసుకున్నారు కదా? ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ముందుగా మీరు ఈ మిడిల్ ఈస్ట్ మ్యాప్ని క్లియర్గా గమనించి ఏ దేశం ఎక్కడ ఉందో గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాప్ మీకు గుర్తుంటే ఇరాన్ అమెరికా యుద్ధం గురించి నేను చెప్పబోయే విషయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్కి పైన ఇరాన్ ఉంటుంది. అండ్ ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్కి సౌత్ భాగంలో ఇక్కడ బెహ్రాన్, ఖాతర్, యూఏఈలో ఒక సిటీ పేరు దుబాయ్. కానీ దుబాయ్ సెపరేట్ దేశం కాదు. ఆ తర్వాత ఓమాన్కి ఆనుకొని యెమెన్ ఉంటుంది. అండ్ ఇదంతా సౌదీ అరేబియా. యెమెన్ క్యాపిటల్ పేరు సనా. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ముందుగా మన ఇండియా ఇరాన్కి వార్నింగ్ ఎందుకు ఇచ్చిందో తెలుసుకుందాం. ఇరాన్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వెళ్ళే షిప్పుల పైన ఎటువంటి రీజన్ లేకుండా దాడులు చేస్తుంది. జూలై 13న ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ నుంచి ఒక షిప్ వెళ్తుంది. ఆ షిప్పులో 20 నుంచి 30 మంది వరకు క్రూ మెంబర్స్ ఉన్నారు. ఈ క్రూ మెంబర్స్ వివిధ దేశాలకు చెందిన వాళ్ళు ఉంటారు. అందులో మన ఇండియన్స్ కూడా ఉన్నారు. ఈ షిప్ పేరు MV-GFS గ్యాలక్సీ. దీనిపైన ఇరాన్ దాడి చేసింది. దాంతో ఈ షిప్లో దాదాపు 6 మరణించారు. అందులో ఒక భారతీయ ఇంజనీర్ కూడా ఉన్నాడు. ఈ విషయం తెలిసిన వెంటనే మన భారత ప్రభుత్వం ఇరాన్ పైన సీరియస్ అయింది. ఇండియాలో ఉన్న ఇరాన్ అంబాసిడర్ని సమన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎగ్జాక్ట్గా ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు అనేది పబ్లిక్గా రివీల్ చేయలేదు. కానీ మన దేశంలో ఉన్న ఇరాన్ డిప్లొమాట్స్ని భారత ప్రభుత్వం సమన్ చేసింది అంటే మన ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది అని అర్థం. ఈ అమెరికా ఇరాన్ యుద్ధంలో ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది చనిపోయారు అనే విషయానికి వస్తే, ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అయిన అండ్ కాని దేశాలు కలిపి ఇప్పటి వరకు 8,000 మంది మరణించారు. ఇంట్రెస్టింగ్లీ ఎక్కువగా లెబనాన్ దేశంలో చనిపోయారు. దాదాపు 4,000 కన్నా ఎక్కువ మంది లెబనాన్లో ఎందుకు చనిపోయారు అంటే, లెబనాన్ పైన ఇజ్రాయెల్ విపరీతంగా బాంబింగ్ చేసింది. అలా ఎందుకు అంటే, లెబనాన్లో ఇరాన్ సపోర్ట్ చేసే హిజ్బుల్లా అనే ఉగ్రవాద సంస్థ ఉంటుంది. వాళ్ళు ఇజ్రాయెల్ పైన కంటిన్యూగా దాడులు చేస్తూ ఉంటారు. వాళ్ళను టార్గెట్ చేయడానికి ఇజ్రాయిల్ లెబనాన్ పైన హెవీగా బాంబింగ్ చేసి 4,000 కన్నా ఎక్కువ మందిని చంపేసింది. ఆ తర్వాత 3,650 మంది ఇరాన్లో చనిపోయారు. ఈ సంఖ్య కాస్త ఎక్కువగా ఉంటుంది, నేను రఫ్గా చెప్తున్నాను. ఆ తర్వాత ఇరాక్లో 118 మంది అండ్ ఇజ్రాయెల్కి చెందిన 38 మంది మరణించారు. అమెరికాకు చెందిన 14 మంది మరణించారు. ఇంకా ఇతర అన్ని దేశాలు కలిపి 44 మంది మరణించారు. ఇక స్పెసిఫికల్లీ మన ఇండియా విషయానికి వస్తే, ఈ ఇరాన్ అమెరికా యుద్ధానికి మనకు ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ యుద్ధంలో దాదాపు 8 మంది ఇండియన్ సేలర్లు చనిపోయారు. అదేంటి, 8 మంది చనిపోయేంత వరకు మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇరాన్ పైన ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని మీరు అనుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మన భారతీయులు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, ఎటువంటి ఫీల్డ్కైనా వెళ్ళండి, అక్కడ భారతీయులు ఖచ్చితంగా ఉంటారు. సేమ్ అలాగే ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ షిప్పులపై పనిచేస్తున్న సీ ఫేరర్స్లో ఎక్కువ మంది ఫిలిపిన్ వాళ్ళు ఉంటారు. 2వ ప్లేస్లో చైనా అండ్ 3వ ప్లేస్లో ఇండియా ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా రన్ అవుతున్న షిప్పుల్లో మీకు ఇండియన్స్ ఖచ్చితంగా ఏదో ఒక డిపార్ట్మెంట్లో కనిపిస్తారు. అందుకే మీరు ఏ షిప్నైనా తీసుకోండి, అందులో ఇండియన్స్ ఖచ్చితంగా ఉంటారు.
సో ఆ కారణంగా ఈ యుద్ధంలో మనం 8 మంది భారతీయుల్ని ఇప్పటి వరకు కోల్పోయాము. అందుకే ఇప్పుడు ఇండియా ఇరాన్ పైన సీరియస్ అయి మీరు ఇంకా ఎంతమందిని చంపుతారు, ఎన్ని షిప్పులపైన దాడి చేస్తారు అంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే ఈ విషయంలో మన ఇండియా ఇరాన్ పైన ఇంకా హార్డ్గా రూడ్గా రియాక్ట్ అయితే బాగుండేది. ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఎంత పాయింట్లెస్ యుద్ధం అంటే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఎవరు ఏది సాధించలేదు. రెండు వైపులా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని ట్రంప్ ఓపెన్ చేస్తాను అని చెప్పాడు. ఇప్పటికీ అది క్లోజ్ అయి ఉంది. ఇప్పుడైతే ఏకంగా ట్రంపే నేను స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేస్తాను అంటే ఇకపై అమెరికా ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేస్తోంది. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వెళ్ళే షిప్పులు ఇప్పుడు మాకు 20% పే చేయాలి అని చెప్తున్నాడు. అంటే ఒక షిప్పులో ఎంత వాల్యూ సరుకు ఉందో ఆ సరుకులో 20% రెవెన్యూ అమెరికాకు పే చేయాలి అంట. మొన్నటిదాకా ఇరాన్ సేమ్ కండిషన్తో వస్తే అమెరికా దాన్ని ఖండించి వాళ్ళపైన దాడి చేసింది. కానీ ట్రంప్ ఇప్పుడు ఏమాత్రం ఇలా చెప్పకూడదు బట్ సిగ్గు లేకుండా ఇరాన్ చెయ్యాలి అనుకున్న పని చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ యుద్ధంలో కొత్తగా జాయిన్ అయిన సౌదీ అరేబియా, యెమెన్ దేశాల గురించి తెలుసుకుందాం. ముందుగా మీరు యెమెన్ దేశం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలి. ఇది యెమెన్ దేశం. ఇక్కడ ఒక గవర్నమెంట్ కూడా ఉంది. కానీ ఈ దేశాన్ని మనం ఒకటిగా చూడకూడదు. ఇది ఇంటర్నల్గా ముక్కలుగా డివైడ్ అయి ఉన్న దేశం. ఈ వెస్ట్ సైడ్ ఉన్న కార్నర్ మొత్తాన్ని హూతీ రెబల్స్ కంట్రోల్ చేస్తారు. హూతీ రెబల్స్కి ఇరాన్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మిగతా భాగాన్ని సౌదీ అరేబియా, కొన్ని భాగాల్ని యూఏఈ కంట్రోల్ చేస్తుంది. సౌదీ అరేబియా కంట్రోల్ చేసే ఈ ప్రాంతంలోనే యెమెన్ గవర్నమెంట్ ఉంటుంది. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే ఈ మొత్తం ప్రాంతం చెప్పుకోవడానికి యెమెన్ అనే ఒక కంప్లీట్ దేశం. కానీ ఇందులో డిఫరెంట్ గ్రూపులు ఆయా ప్రాంతాల్ని పరిపాలిస్తున్నాయి. అయితే ఈ హూతీ రెబల్స్కి సౌదీ అరేబియాకు ముందు నుంచే గొడవలు ఉన్నాయి. 2015 నుంచి 2022 వరకు వీళ్ళ మధ్య విపరీతమైన యుద్ధం జరిగింది. వేల మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి 2022లో సౌదీ అరేబియా అండ్ హూతీ రెబల్స్ మధ్య చైనా సహాయంతో ఒక పీస్ అగ్రిమెంట్ జరిగింది. అయితే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ బ్రేక్ అయింది. అది ఎలా జరిగిందంటే జూలై 13వ తేదీన నేను మీకు ఇందాకే చెప్పాను హూతీ రెబల్స్కి ఇరాన్ నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి అని. ఈ హూతీ రెబల్స్ రూల్ చేసే ప్రాంతంలో యెమెన్ రాజధాని అయిన సనా ఉంది. సనా అనేది ఒక సిటీ పేరు. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అయితే ఇరాన్ నుంచి ఒక విమానం ఈ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఇందులో ఇరాన్కు చెందిన లీడర్లు కూడా ఉన్నారు. ఈ ఇరాన్ లీడర్లు యెమెన్లో ల్యాండ్ అవ్వడం సౌదీ అరేబియాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఈ ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్ ఇలా మిడిల్ ఈస్ట్లో ఉన్న దేశాలన్నిటిపైన దాడులు చేస్తుంది. వీళ్ళు తిరిగి అటాక్ చేయనప్పటికీ అమెరికా మీద ఉన్న కోపంతో వీళ్ళపైన అటాక్ చేస్తుంది. అందుకే ఇరాన్ లీడర్స్ యెమెన్లో ల్యాండ్ అవ్వకూడదు అని సౌదీ అరేబియా తమ కంట్రోల్లో ఉన్న యెమెన్ గవర్నమెంట్కి చెప్తే ఆ గవర్నమెంట్ ఈ విమానం ల్యాండ్ అవ్వకుండా సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన మిసైల్తో దాడి చేసింది. దాంతో ఆ విమానం అక్కడ ల్యాండ్ అవ్వకుండా వేరే ప్రాంతంలో ల్యాండ్ అయింది. హూతీ రెబల్ రూల్ చేస్తున్న ఈ ప్రాంతం పైన దాడి చేసింది యెమెన్ గవర్నమెంటే, కానీ దాడి చేయమని చెప్పింది సౌదీ అరేబియా. కాబట్టి హూతీ రెబల్స్ చాలా క్లియర్గా ఇక్కడ సౌదీ అరేబియా 2022లో చేసుకున్న పీస్ అగ్రిమెంట్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి మా ఎయిర్పోర్ట్ పైన దాడి చేసింది. కాబట్టి మేము కూడా దీనికి ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి అదే రోజు సాయంత్రం సౌదీ అరేబియాలో ఉన్న ఆబా ఎయిర్పోర్ట్ పైన మిసైల్తో దాడులు చేసింది. అయితే ఈ దాడి గురించి సౌదీ అరేబియా మాట్లాడుతూ మేము హూతీ రెబల్స్ వేసిన మిసైల్స్ అన్నిటినీ ఆకాశంలోనే పేల్చేసాము అని చెప్తున్నారు. కానీ అది అబద్ధం. ఇక్కడ విషయం ఏమిటంటే యూఏఈ, ఖతర్, సౌదీ అరేబియా, బెహ్రెన్ లాంటి దేశాలు తమ పైన ఎన్ని మిసైల్స్ పడ్డా, ఎన్ని డ్రోన్స్ పడ్డా ఆ విషయాలు బయటకు చెప్పట్లేదు. ఎందుకంటే ఈ దేశాలు ఆయిల్ పైన అండ్ టూరిజం పైన, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ టూరిజం పైన డిపెండ్ అయి ఉన్నాయి. ఈ ప్రాంతాలపైన వరుసగా మిసైల్స్తో దాడులు జరుగుతున్నాయని తెలిస్తే ప్రజలు ఎవరు కూడా అక్కడికి వెళ్ళరు. దాంతో వీళ్లకు భారీ ఎత్తున నష్టం వస్తుంది. అందుకే అక్కడి గవర్నమెంట్లు తమ దేశంలో జరిగే డ్యామేజ్ గురించి బయట చెప్పకుండా మీడియాను కంట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాను కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఎంత కంట్రోల్ చేసినా కొన్ని విజువల్స్ బయటకు వచ్చేస్తాయి. సౌదీ అరేబియా ఎయిర్పోర్ట్లో భారీగా డ్యామేజ్ జరిగింది. మీరు ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. మొత్తంగా ఇప్పుడు ఈ ఇరాన్ అమెరికా యుద్ధంలో సౌదీ అరేబియా అండ్ యెమెన్ అఫీషియల్గా ఎంటర్ అయినట్టు. ఇక ఇక్కడే పాకిస్తాన్కి తలనొప్పి మొదలైంది.
మీకు గుర్తుందా? 2025 సెప్టెంబర్ సమయంలో సౌదీ అరేబియాకు అండ్ పాకిస్తాన్కి మధ్య ఒక డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ అయింది. దాని ప్రకారం సౌదీ అరేబియా పైన ఎవరు దాడి చేసినా పాకిస్తాన్ పైన దాడి చేసినట్టే. అలాంటప్పుడు పాకిస్తాన్ సైనికులు సౌదీ అరేబియాలో డిప్లాయ్ అయి ఆ దేశాన్ని కాపాడాలి. ఇప్పుడు పాకిస్తాన్ తమ సైనికుల్ని సౌదీ అరేబియాకు పంపాలి. దాంతో పాకిస్తాన్ సైనికులు సౌదీ అరేబియాలో ఉంటూ హూతీ రెబల్స్తో పోరాడతారు. ఈ హూతీ రెబల్స్కి సపోర్ట్ చేసేది ఇరాన్. అంటే ఇక్కడ పాకిస్తాన్ డైరెక్ట్గా ఇరాన్కి అగెన్స్ట్గా యుద్ధం చేయాల్సి వస్తుంది. అండ్ ఈ పాకిస్తాన్కి మేము ఈ యుద్ధం చెయ్యము అని చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వీళ్ళకు ప్రతిసారి అప్పు ఇచ్చేది సౌదీ అరేబియా. బిలియన్స్ ఆఫ్ డాలర్ల అప్పును ఇచ్చింది. ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చెయ్యను అంటే సౌదీ అరేబియా తమ డబ్బులు తిరిగి అడుగుతుంది. అంత డబ్బు కట్టేందుకు వీళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కాబట్టి పాకిస్తాన్ వేరే దేశం కోసం, డబ్బుల కోసం తమ సైనికుల ప్రాణాలని తాకట్టు పెట్టాల్సిందే. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రజెంట్ ఈ పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో మన ఇండియాతో వైరం పెట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళతో యుద్ధం చేస్తూనే ఉంది. అండ్ ఇంటర్నల్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసి వందల వేల మందిని చంపేసింది. అండ్ ఇప్పుడు వీళ్లకు ఇరాన్తో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. నిజం చెప్తున్నాను, పాకిస్తాన్ని ముక్కలుగా డివైడ్ చేయడానికి ఇంతకన్నా బెస్ట్ టైం ఇంకోటి రాదు. కాబట్టి ఈ టైంని మన ఇండియా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. యెమెన్ అండ్ సౌదీ అరేబియా మధ్య మిసైల్స్ ఎక్స్చేంజ్ అయ్యాయని తెలిసి ఈ ఆసిమ్ మునీర్ గాడికి అండ్ షాబాజ్ షరీఫ్కి పాయింట్ తడిసిపోయి ఉంటుంది. ఎందుకంటే వీళ్లకు ఏమాత్రం సంబంధం లేని యుద్ధంలో ఇప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ కాక తప్పదు. ఈ యుద్ధం అయిపోయే వరకు ఈ ఆసిమ్ మునీర్ తమ సైనికుల్ని సౌదీ అరేబియాలో పోరాడేలాగా గైడ్ చేస్తాడా, లేదా ఆపరేషన్ సింధూర్ సమయంలో యుద్ధం అయిపోయే వరకు బంకర్లో ఎలా అయితే దాక్కున్నాడో అలా దాక్కుంటాడా అనేది మనం వేచి చూడాలి. అయితే ఈ యుద్ధంలోకి హూతీ రెబల్స్ అంటే యెమెన్ ఎంటర్ అయ్యేసరికి ప్రపంచ దేశాలు వర్రీ అవ్వడం మొదలుపెట్టాయి. ఎందుకంటే మీరు ఇక్కడ మ్యాప్లో చూసినట్టయితే ఇది రెడ్ సీ అండ్ ఇక్కడ ఉన్న ఈ మార్గాన్ని బాబ్ అల్ మండబ్ స్ట్రేట్ అంటారు. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా కేవలం ఈ అరబ్ దేశాల్లో ఉన్న ఆయిల్ బయటకు వస్తుంది. కానీ ఈ బాబ్ అల్ మండబ్ స్ట్రేట్ ద్వారా యూరప్ మొత్తం, సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియాతో కనెక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ హూతీ రెబల్స్కి తిక్కలేసి దీన్ని బ్లాక్ చేశారే అనుకోండి, మనం ఇప్పటి వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కంటే 5-10 రెట్లు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఎక్కువగా సఫర్ అయ్యేది యూరోపియన్ దేశాలు. ఎందుకంటే యూరప్కి ఎనర్జీ సప్లై ఇక్కడి నుంచే వెళ్తుంది. మరి ఇప్పుడు హూతీ రెబల్స్ ఆ పని చేస్తారా లేదా అనేది మనం వేచి చూడాలి. హూతీ రెబల్స్కి డైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చేది ఇరానే కాబట్టి ఇరాన్ ఖచ్చితంగా అటు స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ని అండ్ ఇటు బాబ్ అల్ మండబ్ స్ట్రేట్ని బ్లాక్ చేస్తుందేమో అనిపిస్తుంది. అలా జరిగితే ఇక రాసి పెట్టుకోండి, ఈ మిడిల్ ఈస్ట్ రీజియన్ మొత్తంలో అతిపెద్ద యుద్ధం స్టార్ట్ అవుతుంది. అండ్ అది మెల్లగా న్యూక్లియర్ వార్కి, 3వ ప్రపంచ యుద్ధానికి కూడా దారి తీయవచ్చు. ఆ దేవుడి దయ వల్ల అలా జరగకూడదు. జరిగితే మాత్రం మనం ఒక అతిపెద్ద వినాశనాన్ని చూడబోతున్నాము. కానీ ఒకటి మాత్రం చాలా కన్ఫర్మ్గా చెప్పగలను, ఈ యుద్ధం అయిపోయే వరకు పాకిస్తాన్ ఖచ్చితంగా ముక్కలు కాబోతుంది. రీసెంట్గా వస్తున్న న్యూస్ ఏమిటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ బలూచిస్తాన్ ప్రాంతంలో 85% ఏరియాని తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది. అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, పాకిస్తాన్ ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమాత్రం లేదు, ఇంతకు ముందులాగా లేదు. వెరీ సూన్ ఈ ప్రాంతం పాకిస్తాన్ నుంచి సెపరేట్ అయి ఒక ఇండిపెండెంట్ కంట్రీగా మారబోతుంది. మన భారత్ బయటకు చెప్పదు కానీ ఖచ్చితంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి మనం ఇండైరెక్ట్ వేలో ఆఫ్ఘనిస్తాన్ని యూజ్ చేసి సపోర్ట్ని ఇస్తున్నాము అనేది నా అనుమానం. అలా చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అనే చీడ పురుగును ఎలిమినేట్ చేయడం కేవలం మన దేశానికే కాదు, ప్రపంచం మొత్తానికి చాలా అవసరం అండ్ మంచిది కూడా. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎపిసెంటర్ లాంటిది. అందుకే లోక కళ్యాణం కోసం దీన్ని ఎలిమినేట్ చేయడానికి ఏది చేసినా తప్పు లేదు. ఇక ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి, ఈ యుద్ధం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ప్రకారం ఇది న్యూక్లియర్ వార్ ఆర్ వరల్డ్ వార్కి దారి తీస్తుందా? ఈ యుద్ధాన్ని ఆపే పాసిబిలిటీస్ మీకేమైనా కనిపిస్తున్నాయా? వరల్డ్ వైడ్గా ఉన్న జియో పొలిటికల్ నిపుణులు చెప్పేదేమిటంటే ఈ యుద్ధాన్ని భారత్ తలుచుకుంటే ఆపగలదు అని. వాళ్ళు ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే రీసెంట్గా అమెరికా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ, ఇజ్రాయెల్ నీకు ఈ ప్రపంచంలో ఏ దేశం సపోర్ట్ చేయదు, కేవలం మేము మాత్రమే సపోర్ట్ చేస్తున్నాము అనే స్టేట్మెంట్ని ఇచ్చింది. దీనికి రెస్పాండ్ అవుతూ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు లేదు
మాకు ఇంకో చిన్న దేశం సపోర్ట్ కూడా ఉంది. ఆ చిన్న దేశంలో 1.4 బిలియన్ పీపుల్స్ ఉన్నారు అని అమెరికాకు కాస్త వెటకారంగా రిప్లై ఇచ్చాడు. ఇక్కడ ఇజ్రాయిల్ మన ఇండియాను అమెరికాకు కౌంటర్ ఇవ్వడానికి యూజ్ చేసింది. అలాగే ఇజ్రాయెల్కి ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రజెంట్ ఇజ్రాయిల్ అమెరికా మాట వినదు, రష్యా, చైనా, యూరప్ ఏ దేశం మాట వినదు. కానీ ఇండియా మాట వినే అవకాశం ఉంది. అందుకే జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఇండియా ఇజ్రాయెల్తో మాట్లాడి ఈ యుద్ధాన్ని త్వరగా ఎండ్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ కొన్ని కండిషన్స్ పైన అయినా ఈ యుద్ధాన్ని కొన్ని రోజుల వరకు హోల్డ్ చేసే కెపాసిటీ కేవలం ఇండియాకు మాత్రమే ఉంది అని చెప్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మన ఇండియా ఈ యుద్ధాన్ని ఆపగలదా? మనం చెబితే ఇప్పుడు ఇజ్రాయెల్ వినే పొజిషన్లో ఉందా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.